జనసేనలో ఉన్న ఆడవాళ్ళు మాత్రమేనా? మీ ప్రభుత్వం చేసే తప్పుల్ని నిలదీస్తామన్నా మీరు నిలదీయకపోతే ఈ రాష్ట్రంలో బాధ్యత కలిగిన అపోజిషన్ లీడర్స్ గా మేము నిలదీస్తున్నాం. మీరు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే వాటిని నిలదీస్తున్నాం. మీరు చేసే అరాచక పాలనను ఎండగడుతున్నాం. కానీ దానికి సమాధానం చెప్పకుండా ఈ విధంగా ట్రోల్స్, వల్గర్ గా మీమ్స్, వల్గర్ గా వీడియోస్ చేస్తుంటే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరా? ఖచ్చితంగా నా మీద గాని మహిళల మీద గాని ఇలాంటి పనికి మాలిన వీడియోస్, పనికి మాలిన ట్రోల్స్ చేస్తే మాత్రం సహించేది లేదు. వడ్డీతో సహా వాళ్ళందరికీ కూడా ఇచ్చి పడేస్తానని తెలియజేసుకుంటున్నా. ఇప్పటి వరకైతే ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళు మానసిక రోగులుగానే నేను భావించాను. జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీలో అయితే ట్రీట్మెంట్ ఇప్పించగలిగాం. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా తీసేశారు కాబట్టి మీ పిచ్చి మీరే భరించుకోండి. అది మా మీద, ప్రజల మీద రుద్దాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదు. మీరు తప్పు చేసినప్పుడు మేము నిలదీస్తాం, పోరాటం చేస్తాం. మీరిచ్చిన హామీని నెరవేర్చాలి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చేయాల్సిన అభివృద్ధి చెయ్యాలి. అంతేగాని బెదిరిస్తే, కేసులు పెడితే, ట్రోల్ చేస్తే భయపడి ఆగిపోతారనుకుంటే మాత్రం అది మీ భ్రమే అని కూడా ఈసారి తెలియజేసుకొని, సో ఫీజ్ రీఎంబర్స్మెంట్, అలాగే స్కాలర్షిప్స్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చాలా ఇంపార్టెంట్. ఇది రాజకీయం కాదు, విద్యార్థుల భవిష్యత్తు. దీని మీద దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే చంద్రబాబు నాయుడు గారితో వీటిని రిలీజ్ చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. రీఎంబర్స్మెంట్ బకాయిలు, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు వెంటనే ఈ బకాయిలను చెల్లించాలి. లేదంటే 5వ తేదీ లోపల చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఫీజు పోరు పెద్ద ఎత్తున చేయబోతున్నామని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న పేద మధ్య తరగతి విద్యార్థులకి కట్టాల్సిన 3,900 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఇంతవరకు కట్టలేదు. సో 4 క్వార్టర్స్ కి సంబంధించిన ఈ ఫీజు బకాయిల్ని ప్రభుత్వం చెల్లించకపోతే ఆ పేద విద్యార్థులు చదువుకు దూరం కారా? మీకు ఈ విషయం అర్థం కావటం లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి దాదాపుగా 7 నెలలు అవుతుంది. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం, వసతి దీవెన, విద్యా దీవెన కోసం ₹1 కూడా చెల్లించకపోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్